ఇంతకు ముందున్న డేస్లో చూసుకుంటే ప్రెజెంట్ ఉన్న డేస్లో బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అనిపిస్తుంది అన్నమాట సార్. అంటే మనకు పాస్ట్ ఏం తినేవాళ్ళం కాదు, బట్ స్ట్రోక్స్ అనేది ఉండేది. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్? కామన్ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలనుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే అందరికీ అర్థమయ్యేది పక్షవాతం అని అంటారు. సో పక్షవాతం అంటే ఒక చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్ లాగా వచ్చిన వాళ్ళకి యూజువల్గా మనం పక్షవాతం అని చెప్తుంటాం. కాకపోతే కొంతమందికి ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసినా కూడా బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూజువల్గా సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఎక్కువగా వీక్నెస్ లాగా ఉండి నడవలేకపోవడం వాళ్ళ లైఫ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్ర వర్మ. ఒకప్పుడు మనం ఎక్కువ హార్ట్ స్ట్రోక్ అని వింటూనే ఉన్నాం. చాలా ఎంగేజ్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో మన హార్ట్ స్ట్రోక్తో పాటు ఎక్కువ వింటున్న పేరు బ్రెయిన్ స్ట్రోక్. సో హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ మనకి చాలా అవేర్నెస్ క్లాసెస్లో చెప్పారు. చాలా వరకు మనకు ఐడియా ఉంది. బట్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనకి ఎక్కువ తెలియదు. వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేది, ఇటువంటి వాటి గురించి మనకి బేసిక్ ఐడియా లేదు. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి, ఆ అవేర్నెస్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కాకర్ల గారు, న్యూరాలజిస్ట్, MGM 7 Hills హాస్పిటల్. హలో సార్. హలో అండి, నమస్తే. అదే ఇప్పుడు ఇంతకు ముందున్న డేస్లో చూసుకుంటే ప్రెజెంట్ ఉన్న డేస్లో బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అనిపిస్తుంది అన్నమాట సార్. అంటే మనకు పాస్ట్ ఏం తినేవాళ్ళం కాదు, బట్ స్ట్రోక్స్ అనేది ఉండేది. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్? అంటే దేనికి రీజన్? కామన్ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలనుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే అందరికీ అర్థమయ్యేది పక్షవాతం అని అంటారు. సో పక్షవాతం అంటే ఒక చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్ లాగా వచ్చిన వాళ్ళకి యూజువల్గా మనం పక్షవాతం అని చెప్తుంటాం. కాకపోతే కొంతమందికి ఓన్లీ మూత ఒకటే వంకర పోవటం, మాట్లాడలేకపోవటం, లేకపోతే చెయ్యి కాలు కొంచెం జాలుగా ఉండటం, అవి కూడా పక్షవాతం సంబంధించిన లక్షణాలు అన్నమాట. సో మనం బ్రెయిన్ స్ట్రోక్ అని గురించి మాట్లాడుకుంటే యూజువల్గా హార్ట్ స్ట్రోక్ అనేది కామన్గా అందరూ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటూ ఉంటారు హార్ట్ స్ట్రోక్ అని. అలానే బ్రెయిన్కి సంబంధించి అటాక్ లాగా వస్తే కనుక బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం అన్నమాట. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది అంటే మనకి ఇప్పుడు ఇండియాలో చూసినా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసినా కూడా బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూజువల్గా సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. అంటే ఆఫ్టర్ హార్ట్ అటాక్, క్యాన్సర్ తర్వాత యూజువల్గా నెక్స్ట్ కాజ్ స్ట్రోక్ కింద పరిగణిస్తుంటాం. అండ్ ఎక్కువ మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి యూజువల్గా అంత మార్బిడిటీ ఉండకపోవచ్చు. అంటే రికవర్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి మామూలుగానే ఇంటికి వెళ్ళిపోతారు, కొంచెం ఆయాసం, చెస్ట్ పెయిన్ అవి తగ్గిన తర్వాత. బట్ బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫే చేంజ్ అయిపోతుంది అనమాట. సో మార్బిడిటీ అంటే ఎక్కువగా వీక్నెస్ లాగా ఉండి నడవలేకపోవడం, వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడం అనమాట. సో అది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ మార్బిడిటీ ఇన్ ద వరల్డ్. సో స్ట్రోక్ అనేది అంత కామన్గా చూస్తుంటాం. సో హాస్పిటల్కి యూజువల్గా వచ్చే పేషెంట్స్ డిఫరెంట్ రీజన్స్లో కూడా రావచ్చు అనమాట. సో అది ఆ సిమ్టమ్ ముందు పబ్లిక్కి అందరికీ తెలియాలి. సో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వాళ్ళు యాక్చువల్లీ ఇలాగ పబ్లిక్ అవేర్నెస్ కోసం యాక్చువల్గా ఒక నిమోనిక్ లాంటిది పెట్టారు. సో బీ ఫాస్ట్ అంటారు అనమాట. అంటే బీ అంటే దాంట్లో బ్యాలెన్స్ అని. సో సడన్గా ఎవరైనా మనిషి నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోయారు అనుకుంటే, లేకపోతే ఐ అంటే విజన్, సో డబల్ విజన్ లాగా కనిపించడం కానీ, లేకపోతే చూపు సరిగా కనిపించకపోవడం, సడన్గా రావడం అకస్మాత్తుగా. సో ఎఫ్ అంటే కనుక ఫేస్ ఒకవైపుకి పక్కకి మూతి పక్కకి లాగేయటం, ఫేస్ డ్రూప్ అయిపోవటం, అలాంటి లక్షణాలు ఉన్న, స్పీచ్ సరిగ్గా రాకపోయినా. ఏ అంటే కనుక ఆర్మ్, సో ఒక చెయ్యి ఇలా పెడితే కనుక ఆ చెయ్యి ఇలా కిందకి పడిపోవడం కానీ, పైకి వెళ్ళిపోవడం కానీ, అలాంటి లక్షణాలు ఏమైనా ఉండి చెయ్యి గ్రిప్ తగ్గిపోవడం. సో ఎస్ అంటే కనుక స్పీచ్, సో మాట సరిగ్గా రాకపోవటం. అవి కాకుండా ఇవన్నీ టీ అని అంటారు, ఫాస్ట్. వి ఫాస్ట్లో లాస్ట్ టర్మ్ టీ అనమాట, లాస్ట్ లెటర్. సో టీ అంటే టైం టు యాక్ట్ అని. సో ఫాస్ట్గా యాక్ట్ చేయాలి. హాస్పిటల్కి కూడా ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక హాస్పిటల్కి వెంటనే వచ్చి చూపించుకోవాలని. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టే బీ ఫాస్ట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు చూడండి అంటున్నారు. జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా చెయ్యి జాలొచ్చినా, లేకపోతే అంటే మూతి పక్కకు వెళ్ళిపోతే మనకు ఒక సిమ్టమ్ అనుకోవచ్చు. బట్ చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, అంటే బేసిక్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ మనం బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అనుకో. బట్ మనం చిన్నవైనా సీరియస్గా తీసుకోవాల్సిన సిమ్టమ్స్ అంటే ఏమని చెప్తారు సార్ మీరు? చిన్నవైనా సీరియస్గా అంటే చెయ్యి కాలు జాలిగా కొంతమంది కనిపించవచ్చు, సడన్గా తిమ్మిరిగా ఉండటం కానీ, సో చెయ్యి సరిగ్గా వీక్నెస్ లాగా ఉండి పట్టుకోలేకపోవడం కానీ, అలాంటి సిమ్టమ్స్ వచ్చినా కూడా కొంతమందికి స్ట్రోక్ కింద పరిగణిస్తాం అన్నమాట. సో బెటర్గా ఉండటానికి ఒకసారి
చూపించుకోవడానికి ఇమీడియట్గా హాస్పిటల్కి అప్రోచ్ అయితే బెటర్. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు సడన్గా అన్కాన్షియస్ అయిపోవటం, లేకపోతే హ్యాండ్ కానీ మౌత్ కానీ ప్యారలైజ్ అయిపోవటం అయిపోతుంది. పక్కన ఉన్న వాళ్ళకి బాగా టెన్షన్ వచ్చేస్తుంది. ఈ టైంలో మనం టెన్షన్ పడకుండా ఎటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఏంటి అనే దానికంటే ఏం చెప్తారు సార్? అంటే ఇమీడియట్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ ఏదైనా, అంటే బ్రెయిన్ ఇమేజింగ్ కూడా అయ్యేది, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ అవైలబిలిటీ ఉంది, అంటే ప్రాపర్ న్యూరాలజిస్ట్ కూడా ఉండే డాక్టర్స్ ఉన్న హాస్పిటల్కి అయితే ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు వెంటనే తీసుకెళ్తే బెటర్. ఓకే. సో ఇప్పుడు మన సరౌండింగ్స్లో అలాంటి హాస్పిటల్స్ ఏం లేవు, కొంచెం దూరంలో ఉంది. ఎంత టైం మనకి సేఫ్ సార్? ఈ టైం దాటితే మనకి చాలా సీరియస్ అయిపోతుంది అనుకోవడానికి. అంటే స్ట్రోక్ లక్షణాలు ఇందాక ఏదైతే చెప్పాను బీ ఫాస్ట్ అనే వర్డ్తో, సో బ్యాలెన్స్ కానీ ఐస్ ప్రాబ్లం కానీ సడన్గా రావటం, లేకపోతే చెయ్యి వీక్నెస్ రావటం, కాలు వీక్నెస్ రావటం, స్పీచ్ సరిగా రాకపోవటం, ఇలాంటివి లక్షణాలు ఎవరన్నా పేషెంట్కి ఎవరికైనా వచ్చాయని అనుకుంటే కనుక సో ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో హాస్పిటల్కి అప్రోచ్ అవ్వటం. వితిన్ 4.5 hours హాస్పిటల్కి రీచ్ అయితే కనుక మనకి కొన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి, ఇప్పుడు కొన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక వాళ్ళు బెటర్గా ఇంప్రూవ్ అవుతారు. సో ఇనీషియల్గా మనం చేయాల్సింది ఏంటంటే అలాంటి సిమ్టమ్స్ ఫస్ట్ తెలియడానికి పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి. సో ఆ అవేర్నెస్ వచ్చి అలాగా ఈ సిమ్టమ్స్ వచ్చి వెంటనే హాస్పిటల్కి అప్రోచ్ అవ్వగలిగితే కనుక మనకి వచ్చే కొత్త ట్రీట్మెంట్స్తో రికవర్ అవ్వటం, కొంచెం హాస్పిటల్ నుంచి బెటర్ లివింగ్తో వెళ్ళటం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి సార్, మనం సిపిఆర్ చేయటం కానీ ఇట్లాంటి బేసిక్ మెడికల్ నాలెడ్జ్ మనకు షేర్ చేశారు చాలా మంది. బట్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మనం ఎటువంటి, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు మనం ఏ టైప్ ఆఫ్ స్టెప్స్ తీసుకోవచ్చు, అంటే వాళ్ళని యాక్టివ్గా ఉంచడానికి కానీ లేకపోతే అది సీరియస్ కావటం ఉండడానికి కానీ? స్ట్రోక్ యాక్చువల్గా 2 రకాలు ఉంటాయండి. అంటే 85% పీపుల్కి యూజువల్గా ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. అంటే బ్రెయిన్లో ఒక బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోతే దానివల్ల బ్రెయిన్లో సెల్స్ కానీ టిష్యూ కానీ డ్యామేజ్ అవుతుంది. ఓకే. సో అది ఒక రకమైన స్ట్రోక్ అనమాట, ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. అండ్ రెండో రకం ఏంటంటే బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ ఏమన్నా సడన్గా రప్చర్ అవటం, అంటే ఎక్కువగా హై బీపీ ఉన్న వాళ్ళు కానీ అలాగా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ వెజల్స్ వీక్గా ఉండి వెజల్స్ రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవుతాయి. సో అదొక 15% పాపులేషన్కి యూజువల్గా ఆ రిస్క్ ఉంటుందన్నమాట. సో ఈ ఇస్కిమిక్ స్ట్రోక్కి హెమరేజిక్ స్ట్రోక్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఇంటి దగ్గర మనం డైరెక్ట్గా ఇలాగ పక్షవాతం వచ్చిందని సపోజ్ ఆస్పిరిన్ టాబ్లెట్స్ తీసుకోవడం, లేకపోతే క్లోప్రోగ్రాల్ టాబ్లెట్స్ ఇంట్లో అవైలబిలిటీ ఉంటే తీసుకోవడం, అలాగా కొంతమంది చేస్తుంటారు స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చాయి. బట్ అది కరెక్ట్ కాదు. ఓకే. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత అవి స్ట్రోక్ లక్షణాలు అయితే కనుక ఇమీడియట్గా అవైలబిలిటీ బట్టి వాళ్ళకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి వాళ్ళకి ఎలాంటి స్ట్రోక్ వచ్చిందని నిర్ధారణ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో మీరు అన్నట్టు చూసుకుంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కేసెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకు సార్? అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవటం వలన, లేకపోతే మనకి జీన్స్ ప్రకారం వస్తాయి కొన్ని, వారసత్వం అని అలాగా? స్ట్రోక్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఒక 2 types అనుకుంటాం. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ ఫస్ట్ తీసుకోవాల్సింది. సో ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా కామన్గా స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ కామన్గా వస్తుంటాయి. నెక్స్ట్ తీసుకుంటే సెక్స్ అనమాట. యూజువల్గా మన ఇండియన్స్కి ఎక్కువ, మేల్స్కి మోర్ ప్రిడామినెన్స్ ఉంటారు, అంటే స్ట్రోక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేల్స్కి. సో ఏషియన్స్, నాన్ ఏషియన్స్ చూసుకుంటే కూడా ఏషియన్స్కి మనకి ఎక్కువగా స్ట్రోక్స్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో అవి కాకుండా కొంతమందికి జెనెటిక్గా కూడా ఫ్యామిలీలో కొంతమందికి రన్ అవుతూ ఉంటుంది. అంటే స్ట్రోక్స్, యంగ్ స్ట్రోక్స్ రావడం కానీ, ఒకరికి 40-50 yearsలో వస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి 20s, 30sలో కూడా చూస్తుంటాం. సో ఇవన్నీ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే సో మనం బేసిక్ లైఫ్ స్టైల్. సో కొంతమంది లావుగా ఉండొచ్చు, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవచ్చు. సో అవి ఒబెసిటీ అనేది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ మనం తినే ఫుడ్ కూడా ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాం, ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి మనకి ఇప్పుడు రీసెంట్గా స్ట్రోక్స్ కూడా ఎక్కువగా యంగ్ ఏజ్లో చూస్తూ ఉంటున్నాం. ఇవి కాకుండా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవి ఉండి దాన్ని ట్రీట్ చేయకపోతే కనుక అవి బ్రెయిన్ స్ట్రోక్స్ లీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హై కొలెస్ట్రాల్ ఉన్న, బీపీ హైగా ఉన్న, షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్న, అవన్నీ డిటెక్ట్ చేసుకోకుండా కొంతమంది అలాగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. సో బేసికలీ హెల్త్ చెకప్స్ లాగా, అట్లీస్ట్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ లాగా చేసుకుంటూ ఉంటే మన హెల్త్ని మనం కాపాడుకోగలుగుతాం.
అంటే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ ఉందనుకోండి సార్, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటే మనం హార్ట్ స్ట్రోక్ కంట్రోల్ చేసుకోవచ్చు, వాల్స్ బ్లాక్ కాకుండా ఉంటే ఫ్యాట్లెస్ ఫుడ్ కొంచెం తగ్గించుకొని తింటే అట్లా ఉంటుంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఇంకా మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా బెస్ట్ ఫుడ్ తింటే మనకు బ్రెయిన్ స్ట్రోక్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటారు అంతే. ఇప్పుడు జనరల్గా హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ స్ట్రోక్ అయితే తర్వాత ఇంకా 2 స్ట్రోక్స్ వరకు మనకు గ్యారెంటీ ఉంటుంది, ఎక్కువ ఇబ్బంది ఏం లేదు. ఫైనల్ థర్డ్ స్ట్రోక్ వస్తేనే మనకు లైఫ్ కొంచెం రిస్క్ అంటారు. అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్కి ఫస్ట్ టైం వస్తేనే ఇబ్బంది పడతామా, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కూడా స్టేజెస్ ఉంటాయా సార్? అంటే స్టేజెస్ లాగా కాదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన సివియారిటీ బట్టి ఉంటుంది. ఓకే. అంటే కొంతమందికి బ్రెయిన్లో వెజల్స్, ఇప్పుడు ఏదైతే 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ అని చెప్పానో, ఇస్కెమిక్ స్ట్రోక్ కానీ హెమరేజిక్ స్ట్రోక్ కానీ, ఈ రెండిట్లో చూస్తే కనుక ఇస్కెమిక్ స్ట్రోక్స్ వాళ్ళకి ఎక్కువగా మార్బిడిటీ ఎక్కువ ఉండిపోతుంది. అంటే వాళ్ళు మార్టాలిటీ తక్కువ ఉండి మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది. హెమరేజిక్ స్ట్రోక్స్ వచ్చే వాళ్ళకి బ్రెయిన్లో వెజల్ రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవడంతో వాళ్ళకి మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా కొంతమందికి ఆ బ్లీడింగ్ ఆగకుండా పెరిగిపోతూ ఉంటే ఆ బ్లీడింగ్ వల్ల కొంతమంది చనిపోవచ్చు. సో అలాగా హెమరేజిక్ స్ట్రోక్కి చాలా హై మార్టాలిటీ రిస్క్ ఉంటుంది అనమాట. ఇస్కెమిక్ స్ట్రోక్ పేషెంట్స్కి అయితే కనుక డిపెండింగ్ ఆన్ ద క్లాట్, అంటే క్లాట్ ఏ రీజన్లో వచ్చింది, అంటే ఎంత సైజ్ ఉంది, ఆ సైజ్ బట్టి ఆ ఎఫెక్ట్ అయిన బ్రెయిన్ టిష్యూ బట్టి స్ట్రోక్స్ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం అనేది ఎంతవరకు రికవర్ అవుతారనేది చెప్పగలం. కొంతమందికి చిన్న చిన్న క్లాట్సే ఉంటాయి కనుక వాళ్ళు 1 వీక్లో రికవర్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అదే కొంత పెద్ద సైజ్ ఇన్ఫాక్ట్ లాగా వచ్చి బ్రెయిన్లో క్లాట్ ఎక్కువగా వచ్చి బ్రెయిన్ టిష్యూ ఎక్కువగా డ్యామేజ్ అయితే కనుక ఆ డ్యామేజ్ వల్ల కొంతమంది డిశ్చార్జ్ చేసే స్టేజ్లో కూడా కంప్లీట్గా బెడ్ రిడ్ అనే ఉంటారు అనమాట. సో ఇస్కెమిక్ స్ట్రోక్ పేషెంట్స్కి ఎక్కువగా మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది, మార్టాలిటీ తక్కువ ఉంటుంది. కానీ బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఆ 3 months 6 months కోర్స్లో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతారు. హెమరేజిక్ స్ట్రోక్లో యూజువల్గా ఎక్కువగా మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి మార్బిడిటీ కొంచెం తక్కువగానే ఉండొచ్చు. ఆ అక్యూట్ పీరియడ్లో కొంచెం బ్లీడింగ్ది ఇంకా కంట్రోల్ చేసి బీపీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళు రికవర్ అయ్యి బెటర్గానే ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో 10% మెంబర్స్ లేక్స్ నార్మల్గా నడిచి వెళ్ళిపోవచ్చు, స్ట్రోక్ తగ్గిపోద్ది అని, వాళ్ళకి వన్స్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రావటం కానీ, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రీవియస్ ఎలా అయితే ఉందో కంటిన్యూషన్ అలాగే ఉంటుందో, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి సార్ వన్స్ స్ట్రోక్ వచ్చి ఎఫెక్ట్ అయిన తర్వాత? వన్స్ స్ట్రోక్ వచ్చి ఎఫెక్ట్ అయిన తర్వాత చాలా మంది రికవర్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, కామన్గా మేము చూసేది ఒక 1 month 2 months మెడిసిన్స్ వాడి తర్వాత ఆపేస్తారు. యూజువల్గా వీటికి సంబంధించి బ్రెయిన్లో ఇలా క్లాట్స్ లాగా వచ్చాయంటే లైక్ ఆస్పిరిన్ టాబ్లెట్స్ కానీ క్లోప్రోగ్రాల్ టాబ్లెట్స్ కానీ అలా రక్తం పలచబడే బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం అన్నమాట. అండ్ దీంతో పాటు కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ లాంటివి కూడా ఇస్తాం. సో ఈ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. కొంతమంది 1 month 2 months వాడిన తర్వాత వాళ్ళకి ఫిజికల్గా ఏమీ డిజబిలిటీ ఏం లేకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారు. సో అలాంటి పాపులేషన్ పీపుల్కి కొంచెం హై రిస్క్ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం స్ట్రోక్ రావడం అలా. సో డిపెండ్స్ ఆన్ స్ట్రోక్ ఎంత సివియర్గా వచ్చిందనే దాన్ని బట్టి వాళ్ళకి ఫస్ట్ టైం స్ట్రోక్కి సెకండ్ టైం స్ట్రోక్కి వాళ్ళకి ఎంత స్ట్రోక్ ఏరియా బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మొత్తం లీడ్ చేయగలుగుతారు. ఇప్పుడు జనరల్గా మాకు తెలిసిన వాళ్ళకి ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్, వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు, బట్ క్యూర్ అయిన తర్వాత బయటకు వచ్చారు. వాళ్ళకి ఒక సర్టెన్ డైట్ ఇచ్చారనమాట, అది లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి అని చెప్పారు. సో సమ్ కేసెస్లో మనకి డైట్ రెగ్యులర్గా ఫాలో అవటం అవ్వదు, కొన్ని రోజులు స్కిప్ చేస్తుంటాం. అలా స్కిప్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో ఆ డైట్ అంటే వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడన్నా డైట్ ప్లాన్లో కొంచెం షెడ్యూల్ అటు ఇటు అయినా కానీ అంత ఎఫెక్ట్ ఏం కాదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం బేసిక్గా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, లైక్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, కొంచెం హెవీ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి, ఆయిలీ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ అక్యుములేషన్ కూడా ఎక్కువగా ఉండి బ్లడ్లో ఉన్న వెజల్స్ దగ్గర కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోయి దానివల్ల బ్లాక్స్ లాగా వస్తుంటాయి. సో ఈ అన్హెల్దీ ఫుడ్స్ ఏవైతే కొంచెం జంక్ ఫుడ్స్ ఉన్నాయో లేకపోతే ఆయిలీ ఫుడ్స్ ఉన్నాయో ఇవన్నీ తగ్గించుకుని తీసుకోవడం బెటర్. వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడన్నా మిస్ అయితే కనుక పర్వాలేదు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం లైఫ్ స్టైల్ కొంచెం బెటర్గా మెయింటైన్ చేస్తుంటే ఫ్యూచర్ స్ట్రోక్స్ రాకుండా ఉండడానికి పనిచేస్తాం. ఇప్పుడు ఇంతకు ముందు చూసుకుంటే సర్టెన్ ఏజ్ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అలా వచ్చేది, ఇప్పుడు 21 yearsకి 22 yearsకి అలా కూడా వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకి జీన్స్ ద్వారా వారసత్వం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి సార్ ఈ బ్రెయిన్ స్ట్రోక్స్? అవి జెనెటిక్గా కూడా కొంతమందికి యంగ్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఎవాల్యుయేట్ చేస్తుంటాం. అంటే ఒక 40 years లోపల ఉన్న వాళ్ళకి స్ట్రోక్ ఇన్ యంగ్ కింద అనుకుంటాం అనమాట. సో అలాంటి పేషెంట్స్ కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయితే యూజువల్గా మేము వాళ్ళకి కొన్ని బ్లడ్లో ఉన్న ప్రోటీన్స్ కానీ ఫ్యాక్టర్స్ కానీ కొన్ని తేడా ఉంటే కనుక వాళ్ళకి అలా క్లాటింగ్ టెండెన్సీ ఉంటుందన్నమాట. సో కొంతమందికి జెనెటిక్గా మ్యూటేషన్స్ కూడా చూస్తుంటాం. సో కామన్గా చేసే బ్లడ్ వర్కప్లో అది కూడా చేయిస్తాం. యంగ్ స్ట్రోక్స్ లాగా వచ్చి 40 years కన్నా తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అలాగ స్ట్రోక్ లాగా వస్తే కనుక టెండెన్సీ ఉందా నెక్స్ట్
ఫాలోయింగ్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చూడటానికి ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం. సో ఆ టెస్ట్లో వాళ్ళకి ఏమైనా జెనెటిక్గా కనుక ఏమైనా మ్యూటేషన్స్ అలాంటివి ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కొంతమందికి సడన్గా ఒకేసారి సివియర్గా ఉన్నప్పుడే బయటపడుతుంది, అంటే స్టార్టింగ్ స్టేజ్లో కాకుండా సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు. అట్లా వచ్చినప్పుడు మనకి ఛాన్సెస్ ఎంత సార్? అంటే దీనికి మనం అతన్ని క్యూర్ చేయగలమనే ఛాన్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అంటే నేను ముందు చెప్పినట్టే యాక్చువల్గా బ్రెయిన్లో ఉన్న టిష్యూ ఎంతవరకు డ్యామేజ్ అయింది దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో హాస్పిటల్కి ఫస్ట్ 4.5 hours లోపల అంటే గోల్డెన్ టైమ్ ఫర్ అప్రోచింగ్ ద హాస్పిటల్. సో ఆ ఫస్ట్ 4.5 hours లోపల స్ట్రోక్ సింటమ్స్ రికగ్నైజ్ చేసి పేషెంట్ కానీ లేకపోతే పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హాస్పిటల్కి అప్రోచ్ అయితే కనుక, సో ఆ గోల్డెన్ పీరియడ్లో హాస్పిటల్కి తీసుకొచ్చి ఇమేజింగ్ అది చేయించిన తర్వాత బ్రెయిన్లో బ్లడ్ వెజల్ క్లాట్ అయింది అని తెలిస్తే కనుక కొన్ని ఇంజెక్షన్స్ లాంటివి ఉంటాయి. సో క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్ అంటారు అనమాట. ఆ ఇంజెక్షన్స్ చేస్తే కనుక కొంతమందికి ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ర్యాపిడ్ రికవరీ ఉంటుంది. అండ్ హాస్పిటల్లో ఎక్కువ రోజులు అడ్మిట్ అయ్యి ఉండాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. సో ఆ టైం పీరియడ్ దాటిన తర్వాత అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంటే ఉంటుంది. అంటే ఇంకా ఎంతవరకు డ్యామేజ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 4.5 hours ఎందుకు అలా చెప్తామంటే, సో ఎవ్రీ అవర్ ఇస్ వెరీ వాల్యుబుల్. స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ మనం అలాగ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఒక 12 million న్యూరాన్స్ ఎవ్రీ మినిట్ చనిపోతాయి అనమాట. సో వన్స్ లాస్ట్ ఈస్ కంప్లీట్లీ లాస్ట్. సో అందుకని టైమ్ ఈస్ బ్రెయిన్ అంటారు. సో ఆ ఫస్ట్ 4.5 hours అనేది గోల్డెన్ పీరియడ్లో హాస్పిటల్ అప్రోచ్ అయితే కనుక, ఆ అప్రోచ్ అయిన దాన్ని బట్టి వాళ్ళకి వచ్చిన స్ట్రోక్ బట్టి కొంతమందికి ఆ క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్ తీసుకుంటే కనుక ఇంప్రూవ్మెంట్ ర్యాపిడ్గా ఉంటుంది, రికవరీ కూడా బెటర్గా ఉంటుంది. హాస్పిటల్ నుంచి ఎర్లీగా రికవర్ అయ్యి డిశ్చార్జ్ కూడా అవుతారు. సో ఈ 4.5 hours అనేది ప్రీషియస్ టైం, తర్వాత కూడా ఛాన్సెస్ ఉంటాయి కానీ బట్ తక్కువ. ఇప్పుడు కొత్తగా ఏమైనా ట్రీట్మెంట్స్ వచ్చినాయా సరే? అంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఇవన్నీ అంటున్నారు కదా, సో మనకి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా యాడ్ ఆన్ అయినాయా బ్రెయిన్ స్ట్రోక్ వీటికి? అంటే రీసెంట్ అడ్వాన్సెస్లో యాక్చువల్గా స్ట్రోక్లో చూడాలంటే ఫస్ట్ 4.5 hours అప్ టు 24 hours. సో అప్ టు 24 hours మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే బ్రెయిన్లో ఏమైనా మేజర్ వెజల్ ఏమైనా బ్లాక్ అయిందని తెలిస్తే కనుక మనకి బ్రెయిన్ ఇమేజింగ్ చేసిన తర్వాత కొంతమందికి ఆ వెజల్ని రిట్రీవ్ చేసేసి, అంటే ఆ వెజల్లో ఉన్న క్లాట్ని బయటికి తీసుకొచ్చేసి దానివల్ల బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ లాగా ఉన్నాయన్నమాట. సో యూజువల్గా ఇది ఇంటర్వెన్షన్స్ చేసే న్యూరాలజిస్ట్ కానీ ఇంటర్వెన్షన్స్ చేసే రేడియాలజిస్ట్ కానీ చేస్తుంటారు. సో వాళ్ళకి రెగ్యులర్గా ఇలాంటి పేషెంట్స్ కరెక్ట్గా టైంకి అప్రోచ్ అయితే కనుక మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం ఈ ప్రొసీజర్ని. సో మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే ఆ థ్రాంబస్ ఏదైతే బ్లాక్ చేస్తుందో బ్లడ్ వెసల్ని, ఆ థ్రాంబస్ని రిట్రీవ్ చేసి తీసేయటం అనమాట. ఆ క్లాట్ ఎవాక్యుయేట్ చేస్తారు అనమాట. సో దానివల్ల ఇమీడియట్గా కొంతమందికి రిజల్ట్స్ ఉంటాయి. సో అది అప్ టు 24 hours దాకా మనకి స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి చేసే అవకాశం ఉంది. ఫస్ట్ 4.5 hours తీసుకొచ్చిన వాళ్ళకి కూడా మనకి ఈ ఇంజెక్షన్స్, క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇంప్రూవ్ అవ్వని వాళ్ళు ఉంటారు. సో ఇంప్రూవ్ అవ్వని వాళ్ళు బ్రెయిన్లో స్టిల్ ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా క్లాట్ అలానే ఉండిపోయి బ్లడ్ ఫ్లో సరిగ్గా ఇంకా వెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి మెకానికల్ థ్రాంబెక్టమీ ప్రొసీజర్స్ అనేవి చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మీ హాస్పిటల్లో జాయిన్ అయితే ఎంత టైం పడుతుంది సార్ వాళ్ళకి క్యూర్ అయి బయటకు వెళ్ళడానికి? ఈ క్వశ్చన్ కూడా మెయిన్ ఆన్సర్ యాక్చువల్గా ఇంకా ముందు చెప్పింది సివియారిటీ బట్టి ఉంటుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎంత పెద్ద స్ట్రోక్ వచ్చింది, ఎంత చిన్న స్ట్రోక్ వచ్చింది దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి చిన్న స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి యూజువల్గా 1 week 10 daysలోనే రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయిపోతారు. కొంతమంది కొంచెం పెద్ద స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఈవెన్ డిశ్చార్జ్ అయ్యేటప్పటికి కూడా వాళ్ళంతటా వాళ్ళు లేచి నడిచి వెళ్ళే పొజిషన్లో ఉండరు అనమాట. సో మేజర్ స్ట్రోక్స్ లాగా ఇంకా పెద్ద స్ట్రోక్స్ వచ్చి ఒక హాఫ్ బ్రెయిన్ అంతా బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోయి క్లాట్స్ లాగా కనిపిస్తున్న వాళ్ళకి కొంతమందికి సర్జరీస్ కూడా చేయిస్తాం. అంటే బ్రెయిన్లో ఉన్న స్ట్రోక్ వల్ల బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ ఎక్కువ క్రియేట్ అయితే కనుక వాళ్ళకి కొంచెం బ్రెయిన్ రిలేటెడ్ సర్జరీస్ కూడా చేయిస్తాం అనమాట. అంటే మేజర్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అంటారు. సో అలాగా బోన్ తీసేసి బ్రెయిన్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ వల్ల ప్రెషర్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ని కొంచెం రిలీజ్ చేయడానికి ఆర్డినరీ సర్జరీస్ చేస్తాం. సర్జరీ అయిపోయిన అంటే మనం డిశ్చార్జ్ అయిపోతారు, దానికి మళ్ళీ ఏమైనా సర్జరీ అయిన కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత కూడా యూజువల్గా ఒక 5 days 1 week హాస్పిటల్ అబ్జర్వేషన్ ఉంటారు. అంటే ఆ స్టేజ్ దాకా వెళ్ళిన వాళ్ళు వెంటనే రికవరీ. అంటే అది అంటే పెద్ద స్ట్రోక్స్, మేజర్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకైతే అలాగ సర్జరీకి చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాగ సర్జరీస్ చేసిన వాళ్ళు అయితే యూజువల్గా 2-3 weeks హాస్పిటల్లోనే ఉంటారు అబ్జర్వేషన్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అది వ్యూవర్స్, మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ.